వెల్కమ్ వ్యూవర్స్. ఈరోజు ప్రపంచ సంపద అయినటువంటి యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ అనేటువంటి తంజావూరు మహాదేవాలయం గురించి మనం డిస్కస్ చేద్దాం. ఈ వీడియో ప్రధానంగా విద్యార్థులకి, బిఏ చదివే పిల్లలకి, హిస్టరీ చదివే వాళ్ళకి, హ్యుమానిటేరియన్ గౌండ్స్ గురించి తెలుసుకునే వాళ్ళు, భారతదేశం యొక్క చరిత్ర, కళల గురించి, మానవతావాదం, డిగ్నిటీ ఆఫ్ లేబర్, అసలు ఇండియన్ స్ట్రక్చర్, ఆర్ట్, అసలు టెంపుల్స్ ఎలా బిల్డప్ చేశారు, సివిల్ ఇంజనీరింగ్, ఒకటి కాదండి, ఎన్నో సబ్జెక్ట్స్, ఎన్నో రహస్యాలు, ఎన్నో వింతలు, ఎన్నో విశేషాలు ఈ గుడిలో నిక్షిప్తమైన ఉన్నాయి. కాబట్టి ఒక హిందూ పిలిగ్రిమ్గా కాదు, అసలు తెలుసుకోవాల్సి భారతదేశం యొక్క చరిత్ర తెలుసుకోవాలి, భారతదేశం యొక్క మన పూర్వీకుల యొక్క అద్భుత కళా నైపుణ్యాలు తెలుసుకోవాలంటే ఈ బిగ్ టెంపుల్ మనం గురించి తెలుసుకోవాల్సింది తప్పదు. దీన్ని బృహడేశ్వర టెంపుల్ అంటారు. అంతేకాకుండా తంజై పెరియ టెంపుల్ అంటారు. కోయిల్ పెరువుడియార్ కోయిల్ ఒకటి, తిరుకోయిల్, బిగ్ టెంపుల్, ఇన్ని పేర్లు ఉన్నాయి, 5 పేర్లు ఉన్నాయి ఈ యొక్క దేవాలయానికి. ఇది తమిళనాడులోని తంజావూరు రాష్ట్రంలో ఉంది. ఇది గ్రేట్ రాజరాజ చోళ 1010లో నిర్మించారు. ఈ తంజావూరు మొత్తంలో 88 చిన్న పెద్ద దేవస్థానాలు ఉన్నాయి. వీటన్నిటిలో అతిపెద్దది తంజావూరు బృహడేశ్వర ఆలయం. దాని గురించి వాళ్ళు డిస్కస్ చేద్దాం. మీకు ఇక్కడ లింక్ ఇచ్చాను, HRC తమిళనాడు GOV.in. ఈ వెబ్సైట్లోకి వెళ్ళిపోతే తమిళనాడు దేవస్థానాలు, వాటి టికెట్స్ బుక్ చేయడం, దర్శనం ఎలా చేసుకోవాలి, రూట్ మ్యాప్స్, ఆ దేవస్థానానికి ఉన్నటువంటి పాతకాలంలో రాజులు ఇచ్చినటువంటి పొలాలు, ఆస్తులు మొత్తం డేటా దాంట్లో ఉంటుంది. ఇది వచ్చి మెయిన్గా భారతదేశం అతిపెద్దదైన శివాలయం అండి. చోళరాజు నిర్మించారు. మొదట్లో దీన్ని కేరళ రాజుగారు ఒకరు నిర్మించారు. తర్వాత చోళులు డెవలప్ చేశారు. తర్వాత దీంట్లో మరాఠా కల్చర్ కూడా ఉంది. మరాఠాలు వచ్చి దీనికి సెక్యూరిటీ వాల్స్ కూడా నిర్మించడం జరిగింది. డిఫరెంట్ కల్చర్స్ దీంట్లో, భారతదేశం యొక్క కల్చర్స్ అన్ని కూడా దీంట్లో ఉంటున్నాయి. ఇది కావేరీ నది ఒడ్డున తంజావూరులో, తమిళనాడులో ఉంటుంది. మాంబలం రోడ్ అండి ఇది. సో ఈ టెంపుల్ గురించి మనం ఇంటరాక్ట్ అవుదాం. ఈ అద్భుతమైన శివాలయం, అతి పెద్దదైన, అతి పురాతనమైన శివాలయం తంజావూరులో ఉంది. దీనికి ప్రధాన ఆకర్షణ ఈ గోపురం పైనటువంటి గ్రానైట్ కన్స్ట్రక్షన్. అతిపెద్ద శివుని విగ్రహం, మూల విగ్రహం, నంది విగ్రహం. ఆ టెంపుల్ యొక్క స్ట్రక్చర్ దక్షిణాదిలో ఏ గుడికి లేనటువంటి స్ట్రక్చర్, సెక్యూరిటీ స్ట్రక్చర్ ఉందండి ఈ గుడికి. దీంట్లో 8 అంతరాయాలు ఉన్నాయి, అంటే లోపల గుళ్ళు కూడా ఉన్నాయి. దీంట్లో మెడిటేషన్ హాల్స్ 2 ఉన్నాయి. తర్వాత ఈ సీలింగ్ కి వాటికి వేసినటువంటి అద్భుతమైన కళా పోషణలు ఇచ్చినటువంటి వాటిని అన్నిటి కూడా సేవ్ చేసి ఒక చిన్న మ్యూజియం కూడా ఈ టెంపుల్లో ఉందండి. దాని నుంచి మనం డిస్కస్ చేద్దాం. ఏరియల్ వ్యూ ఇలా ఉంటుంది. ఈ గుడి చుట్టూ కూడా ఒక సెక్యూరిటీ ప్రాకారం ఉంటుంది, పెద్ద ప్రాకారం. దీని మీద అంతా కూడా నందులు ఉంటాయండి, అన్ని నంది విగ్రహాలు. ఎక్కడ కూడా గమ్ కానీ సిమెంట్ కానీ ఏ మెటీరియల్ వాడలేదు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్నటువంటి కన్స్ట్రక్షన్ చేశారండి. ఇది ఎంత ఫేమస్ అంటే చూడండి, భారతదేశం ఎప్పుడో 1000 రూపాయల నాణ్యం, రూపాయి నోట్లు, కరెన్సీ మీద కూడా భారతదేశం గుర్తించడం జరిగింది శివాలయాన్ని. ఇది గత 1000 సంవత్సరాలుగా 6 భూకంపాలను కూడా తట్టుకుందంటే దాని కన్స్ట్రక్షన్ యొక్క పటుత్వం ఒకసారి ఆలోచించండి. చోళుల కాలంలో 216 అడుగుల పైకి 60 టన్నుల గ్రానైట్ ని పైకి తీసుకెళ్లి ఆ ఒక గోపురం పైన పెట్టడం జరిగింది. కంప్లీట్ ప్రపంచంలో నెంబర్ 1 గ్రానైట్ కన్స్ట్రక్షన్ అండి ఇది. ఈ గుడి మొత్తం 44 ఎకరాలు ఉంటుంది. దీని ఇంజనీరింగ్ స్ట్రక్చర్ అద్భుతంగా ఉంటుంది. దాని మీద పెయింటింగ్స్ వేసినవి కానీ, విగ్రహాల యొక్క కర్వింగ్స్ కానీ, మతపరంగా కానీ, ఒక లిటరేచర్ సంబంధంగా రాజుల యొక్క శాసనాలు కూడా, ఇన్స్క్రిప్షన్స్ కూడా ఉన్నాయి చోళులవి. డిగ్నిటీ ఆఫ్ లేబర్, ఈ గుడి ఒక నిర్మాణానికి చేసిన కళాకారులందరి పేర్లతో సహా గుడి మీద రాయడం జరిగింది. ఇంతవరకు నాకు తెలిసి ఏ ఒక్క కన్స్ట్రక్షన్ మీద కూడా ఈ టైప్ ఆఫ్ స్టైల్ లేదు. డిగ్నిటీ ఆఫ్ లేబర్ ఇంత గౌరవించారు వాళ్ళందరూ అనేది. సెక్యూరిటీ, గుడి చుట్టూ ఒక కందకం ఉంటుంది, కందకం సిస్టమ్ ఉంటుంది, డ్రైనేజ్ సిస్టమ్ ఉంటుంది, ఎక్స్టర్నల్ సెక్యూరిటీ ఉంటుంది, హ్యుమానిటీ. టెంపుల్లో అంతరాయాలలో ఒక గురువుకి, ఒక స్వామి భక్తుడికి కూడా ఒక గుడి కట్టడం జరిగింది. 2 గుళ్ళు ఉన్నాయి, వాటి గురించి కూడా చెప్తాను. దీంట్లో అప్పుడు కన్స్ట్రక్షన్స్ లో అతిపెద్ద శివలింగం, అతిపెద్ద నందివాహనం ఉండడం జరిగింది. ద్వారపాలకులు కూడా ఎంతో అందంగా, ఎంట్రన్స్ లో బయటకు వచ్చే ఎగ్జిట్, మా అంతరాయాల నుంచి బయటకు వచ్చేటప్పుడు కూడా అతిపెద్ద ద్వారపాలకుల్ని ఎంత అందంగా చెక్కారంటే అంత అందంగా ఉంటుంది. క్షేత్రపాలకుడు, స్థల పురాణం,
దేవస్థానానికి 150 ఎకరాల పొలాలు ఉన్నాయండి దీనికి ఆదాయం కోసం. అప్పుడు ఈ రాజులు అమర్చారు గుడి యొక్క ఎలా రన్ అవ్వాలనే విషయం. ఆ టాపిక్ కూడా డిస్కస్ చేద్దాము. యాక్చువల్గా టెంపుల్స్ ఎలా ఉంటాయంటే ఉత్తరాదిన కన్స్ట్రక్షన్ డిఫరెంట్గా ఉంటుందండి, దక్షిణాదిన టెంపుల్స్ కన్స్ట్రక్షన్ డిఫరెంట్గా ఉంటుంది. ఈ రెండు కలిపి కంబైన్డ్ గా కొన్ని గుళ్ళు కడుతున్నారు. ఉత్తరాది కన్స్ట్రక్షన్ వేరు, దక్షిణాది గుళ్ళు వేరు. ఇప్పుడు మీరు శివుడి శివాలయాలు చూశారనుకోండి, మన కాళహస్తి కావచ్చు, మన తమిళనాడు ఉన్నటువంటి చిదంబరం, ఇవన్నీ కూడా అతి పెద్ద శివాలయాలు. ఈ శివాలయాల్లో గాలి వెలుతురు రావడానికి ఒక డిఫరెంట్ స్ట్రక్చర్ ఉంటుంది. మీరు ఏ టెంపుల్ కైనా అబ్జర్వ్ చేయండి, గాలి రావడానికి వెలుతురు రావడానికి ఒక సిస్టమేటిక్ గా స్ట్రక్చర్ పెట్టి కన్స్ట్రక్ట్. ఎంత పెద్ద నడువా వాకిళ్ళు ఉన్నా కూడా గాలి వెలుతురు రావడానికి స్ట్రక్చర్ కన్స్ట్రక్షన్ డిఫరెంట్గా ఉంటుంది. అదే మీరు ఒరిస్సా అటువైపు వెళ్ళి భువనేశ్వర్ వైపు వెళ్తే ఆ కన్స్ట్రక్షన్ లోటస్, ఒక పద్మం మీద కొండ రాళ్లకు పద్మంలా చెక్కి, పద్మం మీద ఏనుగులు చెక్కి అలా టెంపుల్ పైకి రావడం జరుగుతుంది. గోపురం సిస్టమ్ కూడా మారుతుంది. అంటే ఉత్తరాదిన ఒక టెంపుల్ కన్స్ట్రక్షన్ సిస్టమ్ ఉంటుందండి, దక్షిణాదిన ఒక టెంపుల్ సిస్టమ్ ఉంటుంది. లేటెస్ట్ గా ఇప్పుడు సాయిబాబా గుళ్ళు ఒక స్టైల్లో కడుతున్నారు, ఇస్కాన్ టెంపుల్స్ ఇంకో స్టైల్లో కడుతున్నారు, అయ్యప్ప టెంపుల్స్ ఇంకో స్టైల్లో కడుతున్నారు. సో డిఫరెంట్ స్ట్రక్చర్ ఆఫ్ టెంపుల్స్ కన్స్ట్రక్షన్, ఇదొక డిఫరెంట్ స్ట్రక్చర్. సో ఈ టెంపుల్ ఎలా ఉంటుందంటే యాన్షియెంట్ టెంపుల్స్ లో మీరు ఎంతలా సివిల్ ఇంజనీర్ అయినా కూడా, ఎంత డిసిప్లైన్ గా స్కేల్ తో కొలిసినా కూడా ఇంత కూడా తేడా రాదండి. ఇంటర్లాకింగ్ సిస్టమ్, రాళ్ళన్నీ కూడా ఇంటర్లాకింగ్ సిస్టమ్ లో పెట్టారు. ఈ గాలి గోపురం కొట్టడం కానీ, మెయిన్ అంతరాలయం కట్టడం కానీ, ఈ సర్వతో భద్ర షైన్ కట్టడం కానీ, టెంపుల్ స్ట్రక్చర్ కానీ ఒక ఇంజనీరింగ్ స్ట్రక్చర్ అండి. ఎక్కడ ఉండాల్సింది మీరు వాస్తు ప్రకారం చూసుకుని ఎక్కడ ఉండాల్సింది అక్కడ సిస్టమేటిక్ గా ఉంటుంది. ఈ టెంపుల్ వచ్చేసరికి ఉదయం 6 నుంచి 12:30 వరకు ఉంటుంది, మళ్ళీ మధ్యాహ్నం 4 నుంచి 9 గంటల దాకా ఉంటుందండి. సాయంత్రం 6 నుంచి 8 గంటల దాకా లైట్ షో ఉంటుంది. అసలు ఎల్ఈడి లైట్స్ పెట్టారు టెంపుల్కి, కొన్ని వందల లైట్స్ ఉంటాయి. ఉదయం దర్శనం చేసుకోండి, పూర్తిగా టెంపుల్ చూసిన తర్వాత సాయంత్రం మళ్ళీ ఆ లైటింగ్ లో చూస్తే మనసుకు హత్తుకుపోతుందండి. జీవితంలో జన్మ ధన్యం అనిపిస్తుంది. జస్ట్ మీరు హిట్ అండ్ రన్ లాగా పరిగెత్తుకొని రావద్దు. ఉదయం స్వామి దర్శనం చేసుకొని దేవస్థానం అంతా చూసిన తర్వాత సాయంత్రం లైట్ షోకి వెళ్ళండి, చాలా బాగుంటుంది. ఇక్కడ సపరేట్ రిస్ట్రిక్షన్స్ ఏమి లేవు, కెమెరా అలో చేస్తారు, డ్రెస్ కోడ్ ఏం సపరేట్ లేదు, ఎంట్రీ టికెట్ ఏం లేదు. తంజావూరు బస్ స్టాండ్ నుంచి 1 కిలోమీటర్ ఉంటుంది, తిరుచిరపల్లి ఎయిర్పోర్ట్ నుంచి 61 కిలోమీటర్స్ ఉంటుంది, తంజావూరు రైల్వే స్టేషన్ నుంచి 1.5 కిలోమీటర్స్ ఉంటుంది. జర్నీ కూడా కంఫర్ట్, మెయిన్ రోడ్డేనండి. యాక్చువల్గా జర్నీలో ఏం చేస్తుంటారు ఎక్కువ మంది, ఎంత ఖర్చు అవుతుంది ట్రావెల్కి, డూస్ ఏంటి డోంట్స్ ఏంటి, ఏం చేయాలి ఏం చేయకూడదు, ట్రాన్స్పోర్టేషన్ ఎలాగా, ఫుడ్ ఎలాగా, లోకల్ ట్రాన్స్పోర్ట్ ఎలాగా, అకామిడేషన్ ఎలాగా, ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ చెప్పుకుంటా పోతే వీడియోలు పెద్దవి అవుతున్నాయి కాబట్టి నేను ఇక్కడ నుంచి స్కిప్ చేస్తున్నాను. మీకు ఈ ఎకానమీ జర్నీ చేయాలంటే నందాస్ జర్నీ అని ఒక బాబు చాలా చక్కగా చెప్తున్నాడు తెలుగులో, ఆయనది ఫాలో అవ్వండి. తర్వాత మీరు ఏ స్టేట్లోకి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా గూగుల్ వాళ్ళు మంచి యాప్ ఒకటి ఇచ్చారు, గూగుల్ లెన్స్ అని చెప్పి. మీరు సెల్లో లోడ్ చేసుకుంటే, మీరు తమిళనాడు వెళ్ళారు, బస్ మీద జస్ట్ మీరు ఇలా కెమెరా సెల్ పెట్టేసి గూగుల్ లెన్స్ ఓపెన్ చేస్తే తమిళ్ని మీ తెలుగులోనో ఇంగ్లీష్లోనో ట్రాన్స్లేట్ చేసి వస్తుంది. రైల్వే స్టేషన్ కానీ, హోటల్స్ దగ్గర కానీ, టిఫిన్ దగ్గర కానీ, ప్రతి లాంగ్వేజ్ ప్రాబ్లం మీకు క్లియర్ అయిపోతుందండి. గూగుల్ లెన్స్ మీ సెల్లో ఇన్స్టాల్ చేసుకోండి. గూగుల్ లెన్స్ ఉండడం వల్ల మీరు ఏ లాంగ్వేజ్లో ఏ స్టేట్కి వెళ్ళినా, కన్నడ ఉన్నా, తమిళ్ ఉన్నా, ఒరియా ఉన్నా, ఏదన్నా కూడా లాంగ్వేజ్ కన్వర్షన్ చాలా ఫాస్ట్, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మీకు లాంగ్వేజ్ కన్వర్షన్ వచ్చింది. సో లాంగ్వేజ్ ప్రాబ్లం క్లియర్ జర్నీలో ఒక హింట్ ఇస్తున్నాను. నెక్స్ట్ ఇక్కడ ఒక లింక్ ఇచ్చాను మీకు, ఓలా క్యాబ్స్ లింక్. ఈ లింక్ కానీ మీరు ఇన్స్టాల్ చేసుకుంటే మీకు ఎక్కడికి వెళ్తే అక్కడ ఓలా క్యాబ్స్ ఉన్నాయా, ఉబర్ ఉన్నాయా, ఆటోలు ఉన్నాయా, బైక్స్ ఉన్నాయా, కార్లు ఉన్నాయా, ఆ లింక్ మీకు డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. ఈ లింక్ ఒకటి మీరు జర్నీ చేసేటప్పుడు సేవ్ చేసుకొని గూగుల్ లెన్స్ చేసుకుంటే 50% మీ వర్క్ ఫ్రీ అయిపోతుంది. లాంగ్వేజ్ ప్రాబ్లం ఉండదు. ఓలా క్యాబ్స్, ఆటోస్ కానీ, ఓలా బైక్స్ కానీ, కార్లు కానీ ఉన్నాయా లేదా ఇమీడియట్గా లింక్ అయిపోతుంది మీకు. అదైన తర్వాత జొమాటో ఒకటను, స్విగ్గీ ఉంది. ఇది మీరు మీ సెల్లో ఇన్స్టాల్ చేసుకుంటే ఏ ఏరియాకి వెళ్తే ఆ ఏరియాలో దాంట్లోకి వెళ్ళి సౌత్ ఇండియన్ మీల్స్ అని కొట్టేసేస్తే ఎక్కడ హోటల్స్ ఉన్నాయి మీరు ఎవరిని అడగక్కరండి, ఎవ్రీథింగ్ ఇన్ అవర్ హ్యాండ్స్. వెహికల్స్ కావాలా, మీ లాంగ్వేజ్ ప్రాబ్లం ఏమీ లేకుండా అన్ని యాప్స్ వచ్చేసినాయి. ఇప్పుడు మీరు మీ సెల్లో జొమాటో, స్విగ్గీ కానీ పెట్టుకునేటట్టయితే మీరు ఆ ఊరు తంజావూరు దిగారు అనుకోండి, ఆంధ్ర మిల్స్ ఎక్కడ దొరుకుతాయి కొట్టేస్తే మీకు ఆ హోటల్స్, ఫేమస్ హోటల్స్ రేటింగ్స్ వచ్చేస్తే చక్కగా మీరు రూమ్ దగ్గర భోజనం తెప్పించుకోవచ్చు, లేదా ఓలా ఆటోలో వాటిలో వెళ్ళి భోజనం చేసి రావచ్చు. సో రూమ్స్ ఇవన్నీ కూడా మనం అంత సబ్జెక్ట్ ఎక్కువ పెట్టదలుచుకోవాలి, స్కిప్ చేస్తున్నాను. లెన్స్ ఒకటి, ఆ లింక్ ఒకటి మీరు ఉపయోగించుకోండి. జొమాటో, స్విగ్గీ ఉంటే మీకు కంఫర్ట్ ఉంటుంది. నెక్స్ట్ ఈ టెంపుల్ బయట బ్రహ్మాండమైన పార్కింగ్ ప్లేస్ ఉందండి. బస్సులు గీసులు ఎన్ని వచ్చినా కూడా పెట్టుకోవచ్చు, మంచి పార్కింగ్ ప్లేస్ ఉంది. ఎంట్రన్స్ లో మే హెల్ప్ అని ఉంటుంది. ఇక్కడ రాజరాజ చోళుల ఫోటో ఉంటుంది అయింది. ఇక్కడ ఫస్ట్ ఇదంతా కందకం అండి,
పెద్ద లోతు కందకం ఉంటుంది. అంటే అప్పుడు శత్రువులు రాకుండా దానికోసం ముందు సెక్యూరిటీ కందకం కట్టారు. దాని తర్వాత ఒక పెద్ద కాంపౌండ్ గోడ ఉంటుంది మొత్తం టెంపుల్ చుట్టూ. 2-3 లేయర్స్ సెక్యూరిటీ అండి. ఈ గోడ అయిన తర్వాత మళ్ళీ లోపల ఇంకొక టెంపుల్ గోడ ఉంటుంది. ఇప్పుడు నా వెనకాల కనపడుతుంది ఇన్నర్ వాల్ అండి. ఇక్కడ చూడండి మొత్తం నంది విగ్రహాలు ఉంటాయి. గోడ మీద అంతా నంది విగ్రహాలు ఉంటాయి. ఇది కందకము. కందకం తర్వాత సెక్యూరిటీ వాళ్ళు, సెక్యూరిటీ తర్వాత ఇంకొక ఎంట్రీ అయిన తర్వాత లోపలికి వెళ్తాం. సో ఇది అయిన తర్వాత ఈ టెంపుల్ని ఒక్కసారి ఈగల్ వ్యూ చూద్దాం. దీంట్లో ఇక్కడ ఈ ఫ్రంట్ ఎంట్రన్స్ ని మరాఠా ఎంట్రన్స్ అంటారండి. మరాఠాస్ ఇచ్చారనమాట. చాలా సెక్యూరిటీ కట్టే కంప్లీట్ గ్రానైట్. ఈ రాయి ఎక్కడా దొరకలే. 50 కిలోమీటర్ల వరకు రాయి దొరకదంట. మరి ఎలా తీసుకొచ్చారో ఎలా కన్స్ట్రక్ట్ చేశారో ఐడియా లేదు, కానీ ఇది మరాఠా ఎంట్రన్స్ అంటాం. కలర్ కూడా డిఫరెంట్గా ఉంటుంది. ఈ స్టోన్ మీకు అక్కడెక్కడా దొరకదు. ఇదేం తర్వాత నెక్స్ట్ కేరళాంతకన్ అనే గేట్ అని సెకండ్ గేట్ ఉంటుంది. ఈ గేట్ దాటిన తర్వాత రాజరాజన్ తిరువాసల్ అంటే గేట్ అండి, మెయిన్ గేట్ ఇది. ఈ గేట్ మొత్తానికి ఒక కాంపౌండ్ పెద్ద, దాదాపు 12 అడుగులు 15 అడుగులు ఎంత ఉంటుంది నాకు ఐడియా లేదు. పెద్ద కాంపౌండ్ స్ట్రక్చర్ కట్టారు. ఈ స్ట్రక్చర్ మీద అంతా నంది విగ్రహాలు ఉంటాయి. దీనికి ఆనుకొని మొత్తం మండువా ఉంటుంది అన్నమాట. మొత్తం మండువా ఉంటుంది ఇక్కడ. సో ఇలా మనం ఎంటర్ అవ్వగానే ఫస్ట్ మనకి నంది మండపం కనపడుతుందండి. నంది మండపానికి దాటంగానే ధ్వజస్తంభం దాటంగానే మెయిన్ టెంపుల్ మురుడేశ్వర ఆలయం కనపడుతుంది. మనం లోపలికి వెళ్ళేటప్పుడు రైట్ సైడ్ ఇది నటరాజ మండపం అండి. ఇది అమ్మవారి మండపం. అంటే మహాశివుడు యొక్క కుటుంబానికి అందరికీ లోపల గుళ్ళు ఉన్నాయి. నటరాజ మండపం, ఇది అమ్మవారి గుడి. ఇది వచ్చి విఘ్నేశ్వరుడు, ఇటు సుబ్రహ్మణ్య స్వామి, ఇటు వాళ్ళ ఈ రాజరాజ చోళ యొక్క గురువు ప్లస్ మహాభక్తుడు గుడి. ఇవి రెండు కూడా గుడిలే. ఇక్కడ వచ్చేసరికి వారాహి అమ్మవారి టెంపుల్ ఉంటుంది. ఇక్కడ వచ్చేసరికి చిన్న అదే బావి, మంచినీటి బావి ఉంటుంది. ఇక్కడ ఒక నంది విగ్రహం ఉంటుందండి. ఇక్కడ ఒక నంది. ఇది మెయిన్ స్ట్రక్చర్ అనమాట. మరాఠా ఎంట్రన్స్, కేరళ కాంటన్ ఎంట్రన్స్ గేటు, రాజరాజన్ తిరువాసులు అంటే ఇది సెకండ్ గేటు, నంది మండపం దాటినాక వారాహి టెంపుల్ ఇదండి. సౌత్ కోస్టర్ మండపం, ఈ రెండు అండి. సౌత్ ఒకటి, నార్త్ ఒకటి, చెరువు రెండు ఉంటాయి. ఇవి ధ్యాన కేంద్రాలు. ఇవి రెండు కూడా మెడిటేషన్ కోసం ధ్యాన కేంద్రాలు. సౌత్ ఒకటి, నార్త్ ఒకటి, రెండు ఉంటాయి. ఇంటర్ప్రిటేషన్ సెంటర్ వచ్చేసరికి మీకు ఇక్కడ ఉంటుంది. ఇది వచ్చేసరికి ఎప్పుడు మేము వెళ్ళినప్పుడు ఓపెన్ లో లేదు. ఆ కాలంలో వాళ్ళు చేసిన ఆర్ట్, వాటి యొక్క పెయింటింగ్స్ అన్ని కూడా దాంట్లో సెక్యూరిటీ చేశారు. ఏఎస్ఏ వాళ్ళ హ్యాండ్ ఓవర్ లో ఉంది. లోపల మొత్తం 8 గుడ్లు ఉంటాయి, టెంపుల్స్ ఉంటాయి. నెక్స్ట్ ఇది వచ్చి గణేష మండపం. ఇది కరువాయుడు దేవరని ఆయన గురువు గారు అనమాట, రాజన గురువు గారిది. సుబ్రహ్మణ్య స్వామిది. ఇక్కడ పక్కనే చండికేశ్వర టెంపుల్ ఉంటుంది. ఇక్కడ నార్త్ కోయిస్టర్ మండపం, ఇది అమ్మన్ టెంపుల్, ఇది నటరాజ మండపం. ఇదండి టెంపుల్ వచ్చేసరికి. మీరు ఈ మండువా కూడా నడిస్తే రహస్య దారులు ఉన్నాయండి దీంట్లో. అవి నేను మళ్ళీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇది అయిన తర్వాత మెయిన్ మన ఎంట్రన్స్ లో వచ్చినప్పుడు ఇక సెక్యూరిటీ గార్డ్స్ ఉంటారు. పెద్ద చెకింగ్ ఏం లేదు, టికెట్స్ ఏం లేవు, ఫ్రీగా నడిచి వెళ్ళిపోవచ్చు. చాలా బాగుంటుంది, చూడంగానే అద్భుతంగా ఉంటుంది. ఇది మరాఠా గేట్ అండి, మెయిన్ ఎంట్రన్స్, ఫస్ట్ ఎంట్రన్స్ ఇది. ఈ గేట్ దాటిన తర్వాత ఈ వెనకాల ఇది కేరళ కాంతన్ తిరువాసులు గేట్. ఇక్కడ గేట్ పెద్దది ఉంటుంది, సెకండ్ స్టెప్ అనమాట. ఇది దాటిన తర్వాత ఇది మూడోది రాజరాజన్ తిరువాసులు, ఇది మెయిన్ ఎంట్రీ. దీని ఎమ్మటి కంప్లీట్ గా పెద్ద 15 అడుగులు 20 అడుగులు పెద్ద చుట్టూరు మీకు వాల్ కన్స్ట్రక్షన్ ఉంటుంది. వాల్ మీద అంతా కూడా నందులు, ప్రతి చోట నంది ఉంటుంది. ఇది చూడండి ఇంటర్ లాకింగ్ సిస్టమ్ అనమాట. స్టోన్స్ అన్ని కూడా ఇంటర్ లాకింగ్ సిస్టమ్, జాయింట్స్ ఏమీ లేవు. దీని అమ్మటి మండువా ఉంటుంది. ఇదంతా మండువా ఉంటుందండి. ఇది వచ్చి మన వారాహి అమ్మవారి గుడి. ఇది వచ్చి బావి. ఇది నటరాజ మండపం, ఇది అమ్మవారి మండపం, ఇది సుబ్రహ్మణ్య స్వామి, ఇది విఘ్నేశ్వరుడు, ఇది మెయిన్ టెంపుల్. ఇవి రెండు ధ్యాన కేంద్రాలు. ఇక్కడ ఒకటి, అటు ఒకటి ధ్యాన కేంద్రం ఉంటుందండి. మీరు ఈ టెంపుల్ చూసేటప్పుడు ప్రతి ఒక్కటి జాగ్రత్తగా ఒక్కో స్టెప్ అబ్జర్వ్ చేసుకుంటే వెళ్ళండి. ప్రతి ఒక్కటి వింతే, ప్రతి ఒక్కటి అద్భుతమే ఈ టెంపుల్లో. సో మెయిన్ ఎంట్రన్స్ ఇది. ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత ఇది సెకండ్ ఎంట్రన్స్, ఈ కనపడేది థర్డ్ ఎంట్రన్స్. ఇలా ఉంటుంది ఎంట్రన్స్. 3 ఎంట్రన్స్ ఉంటాయి. ఇక్కడ సెక్యూరిటీ వాళ్ళు ఉంటారు, కానీ అంత సీరియస్ గా తీసుకోవట్లేదు. ఎంట్రన్స్ అవ్వగానే నంది విగ్రహం కనపడుతుంది పెద్దది. ఇది దాదాపు 16 పిల్లర్స్ ఉంటాయండి. నంది మండపానికి 16 పిల్లర్స్ ఉంటాయి. ఇది హైట్ వచ్చి 3.65 మీటర్స్, లాంగ్ వచ్చి 5.94, వెడల్పు వచ్చి 2. అతి పెద్ద నంది విగ్రహం ఉంటుంది. ఇక్కడ ఒక చిన్న నంది విగ్రహం ఉంటుంది. అంటే ఇక్కడ నటరాజ్ టెంపుల్ కి ఆపోజిట్ కి ఒక నంది విగ్రహం ఉంటుందండి. నంది విగ్రహం దాటంగానే ధ్వజస్తంభం రాగానే మెయిన్ స్వామివారి గుడి, ప్రధానమైన బిగ్ టెంపుల్ ఉంటుంది. మెయిన్ నంది విగ్రహం ఇక్కడ ఉంటుందండి.
16 పిల్లర్స్. అసలు ఆ సీలింగ్ ఒక్కసారి ప్రశాంతంగా చూడండి. ఎప్పుడు వేసారో 1000 ఏళ్ల క్రితం వేసిన పెయింటింగ్స్ కూడా చెక్కు చెదరపు అన్ని వెజిటబుల్ పెయింటింగ్స్ అంటండి. వీళ్ళన్ని ఆకులు రంగులతో న్యాచురల్ గా తయారు చేసిన పెయింటింగ్స్ ఇవి. పెయింటింగ్స్ ఒకసారి ప్రశాంతంగా చూడండి. ప్రతి విగ్రహం కూడా అద్భుతం అండి. ప్రతి కళ ఇక్కడ చూడండి, నంది విగ్రహం మామూలుగా మన చోట మామూలుగా ఉంటాయి. కాదు, ఇక్కడ నంది విగ్రహాలు నాలుక బయటకు ఉంటుంది. ఇది మెయిన్ నంది విగ్రహం. తర్వాత వారాహి అమ్మవారి గుడి పక్కన ఇంకొక నంది విగ్రహం ఉంటుంది. నటరాజ్ టెంపుల్ కి ఆపోజిట్ డైరెక్షన్ లో ఉంటుందండి. ఈ నంది విగ్రహం దాటిన తర్వాత మీరు ఇది సైడ్ స్ట్రక్చర్ చూసినప్పుడు చూద్దరు. నంది విగ్రహం దాటి మెయిన్ ఎంట్రన్స్ కి వెళ్తాం. ఇక్కడ మీకు ధ్వజస్తంభం ఉంటుందండి. ధ్వజస్తంభం కూడా అసలు ఇత్తడిదిగా చేసినటువంటి బొమ్మలు, ఆ విగ్రహాలు, సుబ్రహ్మణ్య స్వామి కూడా ఉంటారు ఇక్కడ. నిదానంగా ఒక్కొక్కటి మీరు చూసుకుంటే వెళ్ళండి. విగ్రహాలు ఏ పిల్లర్ కూడా మీరు వదలద్దు. ప్రతి పిల్లర్ డిఫరెంట్ గా ఉంటుంది స్ట్రక్చర్. ఇది ఈ నంది మండపం దాటినాక మీరు ధ్వజస్తంభం దర్శనం చేసుకొని, ధ్వజస్తంభం అయిన తర్వాత ఇక్కడ పక్కన ఇంకో చిన్న నంది విగ్రహం ఉంటుంది. ఇది ఏంటంటే నటరాజ టెంపుల్ కి ఆపోజిట్ లో, అంటే మీరు వెళ్ళేటప్పుడు రైట్ సైడ్ లో నటరాజ టెంపుల్ ఉంటుంది, దానికి ఆపరేషన్ నంది విగ్రహం ఉంటుంది. ఈ నంది విగ్రహం వచ్చి దగ్గర దగ్గర ఈ నంది విగ్రహం సైజ్ అండి. దీనికి వచ్చి 80 టన్నుల క్యాప్ స్టోన్, 4 రెట్లు ఈ విగ్రహానికన్నా కూడా పెద్దది. పైన ఉన్నటువంటి స్టోన్ అన్నమాట, బ్లాక్ స్టోన్. గణేష్ టెంపుల్, కరువాయూర్ దేవర టెంపుల్, సుబ్రహ్మణ్య టెంపుల్స్ ఉంటాయి. ఇది వచ్చి మనం వెళ్ళేటప్పుడు రైట్ సైడ్ నటరాజ టెంపుల్ అండి, నటరాజ స్వామి టెంపుల్. ఇది ఎక్కువ ఇక్కడ పండగలప్పుడు స్కూల్ పిల్లలు వాళ్ళంతా భరతనాట్యం ఇస్తుంటారు. చాలా చక్కగా చేస్తారు తమిళ వాళ్ళు నాట్యాలు, కానీ పిల్లలు ఆ కల్చర్ వాళ్ళు కంటిన్యూ చేస్తున్నారండి. ఇది కొంచెం సెక్యూరిటీ వాటితో అంత గ్రిల్లింగ్ చేసేస్తారు. యాక్చువల్గా ఈ సైడ్ అంతా మీరు తిరగచ్చు, సైడ్ అంతా చూడొచ్చు. మినిమం 2 అవర్స్ 3 అవర్స్ పడుతుంది తిరగడానికి. నటరాజ్ టెంపుల్ లోపల వ్యూ ఉంటుంది. స్వామి యొక్క విగ్రహం ఇదండి. నటరాజ్ టెంపుల్ ఫోటోగ్రఫీ అలౌ చేశారు. ఇది వచ్చి అమ్మన్ టెంపుల్ అండి. అమ్మన్ టెంపుల్ నటరాజ్ విగ్రహం దాటంగానే అమ్మన్ టెంపుల్ రైట్ సైడ్ ఉంటుంది అనమాట. ప్రధాన దేవాలయం నేరుగా ఉంటుంది. రైట్ సైడ్ నటరాజ విగ్రహం, దాని తర్వాత అమ్మన్ టెంపుల్ ఉంటుంది. ఇది మెయిన్ టెంపుల్. ఇదండి మెయిన్ టెంపుల్. మీరు ప్రతి రాయి నిదానంగా, ప్రతి విగ్రహం, ప్రతి కల్చర్, అసలు ఆ విగ్రహాల యొక్క ఎలా చక్కగా చేకూర్చారంటే ఒకసారి ప్రశాంతంగా చూసుకుంటే మళ్ళీ జీవితంలో ఇలాంటి టెంపుల్ చూడలేదు. అద్భుతం అండి. అసలు ఆ ఏనుగులు కానీ, సింహాలు కానీ, విగ్రహాలు కానీ, ద్వారపాలకుల విగ్రహాలు అంటే సాక్షాత్తు ఒక 12 అడుగుల ఆజానుబాహుడు కళ్ళ ముందు నిలబడినట్టుగా ఉంటుంది. జీవ కళ ఉట్టి పడుతుంది అక్కడ. సో ఇది మెయిన్ స్ట్రక్చర్. ఇక్కడ నుంచి మనం ఈ నంది మండపం దాటినాక మెయిన్ టెంపుల్ లోపలికి వెళ్తాం. మెయిన్ టెంపుల్ యొక్క వ్యూ ఇదండి. మెయిన్ టెంపుల్ ఇక్కడ అంతా బ్రిక్ తో ఫ్లోరింగ్ చేశారు. కాళ్ళు ఎండాకాలం ఇబ్బంది పడతామని బ్రిక్ ఫ్లోరింగ్ చేసి కొబ్బరి పీస్తో కార్పెట్ వేశారు. కాళ్ళు కాలకుండా, ఎండాకాలం చెప్పులు లేకుండా లోపలికి వెళ్తాం కాబట్టి చాలా ప్రికాషన్స్ తీసుకున్నారండి. కొన్ని వందల ఎల్ఈడి లైట్స్ పెట్టారు. వీటన్నిటికి కూడా నైట్ టైం వ్యూలు ఎల్ఈడి లైట్స్ చాలా బాగుంటుంది. ఇది బ్యాక్ సైడ్ ఉన్నటువంటి గణేష్ టెంపుల్ అండి. మీకు కింద ఫ్లోర్ ఇది మొత్తం. ఇక్కడ అది కాయలతో చేసినటువంటి ఫ్లోర్ మ్యాట్ వేశారు. బ్రిక్ వర్క్ జరుగుతుంది ఫ్లోర్ అంతా. ఈ చుట్టూ వ్యూ ఇది. ప్రశాంతంగా మీరు 1 by 1 మూవ్ చేసుకుంటారండి. ఇక్కడ ఈ ఫోటో షూట్లు తీస్తుంటారు, పెళ్లికి షూట్లు తీస్తుంటారు, సెల్ఫీలు తీస్తుంటారు. అసలు తమిళియన్స్ కూడా రెగ్యులర్ వస్తున్నారు. ఫారినర్స్ కూడా విపరీతంగా వస్తారండి, ఫారినర్స్ కూడా. ఇది వచ్చేసి మా వారాహి అమ్మవారి గుడి అండి. ఇక్కడ అభిషేకం, దర్శనాలు జరుగుతుంటాయి. ఎదురుగానే మీకు మంచినీటి బావి ఉంటుంది. ఇక్కడే నంది విగ్రహం, ఇంకో నంది విగ్రహం ఉంటుంది. నంది విగ్రహం ఉంది. సో యాక్చువల్ వ్యూ వచ్చేసరికి మీకు చుట్టూ వ్యూ ఒకసారి వీడియో పెడుతున్నాను చూడండి. ఇది విఘ్నేశ్వరుని గుడి. బ్యాక్ సైడ్ వ్యూ తీస్తున్నాను. చుట్టూ కూడా మీకు మండపం ఉంటుంది. ఈ మండపంలో మీకు మెడిటేషన్ హాల్స్ రెండు, అటువైపు ఇటువైపు మెడిటేషన్ హాల్ ఉంటుంది. ఇది గురువు గారిది, అది సుబ్రహ్మణ్య స్వామి గుడి. ఇది మెయిన్ టెంపుల్. ప్రతి చోట ద్వారపాలకుల విగ్రహాలు చెక్కారండి. ఒక్కొక్క చోట ఒక్కొక్క 5-6 విగ్రహాలు ప్రతి వైపు కూడా. అసలు అత్యంత ఆధునాతమైన ఆయుధాలు. సింహాద్రి సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ వాడిన వెపన్స్ కూడా, అలాంటి వెపన్స్ కూడా చాలా రకాల వెపన్స్ దీంట్లో చెక్కడం జరిగింది. ఇది బ్యాక్ సైడ్ అండి గురువు గారి గుడి. ఆయనకి ఇక్కడ గుడి చెప్పాను కదా. మెయిన్ టెంపుల్ బ్యాక్ సైడ్ కరువాయూర్ అయిన గురువు. చండికేశ్వర టెంపుల్ వచ్చి డివోటి, మంచి భక్తుడు ఆయన. ఆయన కూడా ఒక గుడి కట్టి ఇక్కడ ఆయన గౌరవించడం జరిగింది. ఇది సైడ్ వ్యూ అండి. సైడ్ గ్రీనరీ ఉంది, కూర్చోడానికి ఇచ్చారు చక్కగా. మీరు వర్షం వచ్చినా కూడా పక్కన షెల్టర్స్ లోకి వెళ్ళిపోవచ్చు.
అతిపెద్ద టెంపుల్స్ అది. సో ఈ టెంపుల్లో విగ్రహాలు, ఇది ద్వారపాలకులదండి. లోపల కన్స్ట్రక్షన్ స్ట్రక్చర్ ఇలా ఉంటుంది, ఇంజనీరింగ్ స్ట్రక్చర్. గుడికి సైడ్ వ్యూ ఇది. ఇది చూడండి, ఒక్కొక్కరు ఒక్కొక్క ఆయుధాలు. ప్రతి విగ్రహాన్ని జాగ్రత్తగా చూసుకుంటే వెళ్ళండి. అసలు ఒక విగ్రహానికి పోలిక ఉండదు, సంబంధం ఉండదు. కానీ ప్రతి విగ్రహానికి ఒక చరిత్ర ఉంటుంది. మీరు ప్రశాంతంగా అబ్జర్వ్ చేయగలిగితే, దీనికి నేను చెప్పదలుచుకుంటే 2-3 గంటలు చెప్పినా కూడా ఇంకా సబ్జెక్ట్ ఉందండి. నేను ఏదో నాకు తెలిసిన పరిజ్ఞానంతో నేను మీకు షేర్ చేస్తున్నాను. విఘ్నేశ్వరుడు, ఇది చూడండి, ఇవన్నీ కూడా విగ్రహాలు. ఇవన్నీ కూడా ఇది యుద్ధానికి బరిస, బాణం ఉన్నాయి కదా, వెపన్స్ ఉంటుంది. తర్వాత నటరాజ విగ్రహం, ఆయన యొక్క స్ట్రక్చర్స్ చాలా ఉన్నాయండి ఇక్కడ. 157 ఎకరాల అగ్రి ల్యాండ్ ఉంది టెంపుల్. టెంపుల్ ఏఎస్ఐ కంట్రోల్లో ఉంది, ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియాలో కంట్రోల్ ఉంది. ఇంకో విషయం ఏంటంటే, మీకు ముందే చెప్పాను, మనకి ఒరిస్సా ఉత్తరాది అయితే ఒక పద్మ ఆకారంలో తీసుకొచ్చి దాని మీద సింహాలు, దాని మీద ఏనుగులు, ఆ స్ట్రక్చర్ లో కన్స్ట్రక్ట్ చేస్తారు. ఇక్కడ డిఫరెంట్ స్ట్రక్చర్ అండి. అంత సింహాల మీద సైనికుడు కూర్చున్నట్టుంటాడు, అంత సింహాలతో ఉంటుంది ఇక్కడ. ఇక్కడ లేయర్, పద్మ లేయర్ చిన్నతో వస్తుంది లేయరు. ఇక్కడ గుడిలో మీరు అబ్జర్వ్ చేస్తే, ప్రధాన గుడి దగ్గర తమిళ్లో ఈ గుడికి పనిచేసిన వాళ్ళందరి పేర్లు దీన్ని ఇన్స్క్రిప్ట్ చేయడం జరిగింది. రాజుగారి శాసనాలు ఉన్నాయి. అసలు నాకు తమిళ్ రాదు, కానీ నిజంగా చదువుకొని వెళ్తే నాకు చూడంగానే అసలు ఎదుటి వ్యక్తిని గౌరవించడం, సమానత్వం, రాజులు కూడా ఎంత జాగ్రత్తగా ప్లాన్డ్గా ఎంత మంచిగా పరిపాలన చేశారు, ఎంత గౌరవించారో కష్టపడిన వాళ్ళకి కూడా అనిపించిందండి. నాకు నచ్చింది ఇది గుడిలో. ఇలా చూడండి, మొత్తం మీకు గుడి అంతా కూడా ఈ స్ట్రక్చర్ లో మొత్తం వాళ్ళందరి పేర్లు చెక్కుంటాయి ఇక్కడ, ఆ స్ట్రక్చర్ కూడా. ఇది సుబ్రహ్మణ్య స్వామి గుడి అండి. ఈ గుడి యొక్క ఇంకా అద్భుతంగా ఉంటుంది. ఈ గుడి ప్రశాంతంగా బయట నుంచి ముందు ఒక్కసారి చూసి తర్వాత స్వామి దర్శనానికి వెళ్ళండి. ఒక్కొక్క అద్భుతం గుణపడతా ఉంటుంది సుబ్రహ్మణ్య స్వామి గుడిలో. బయట వచ్చేసరికి ఈ అభిషేక జలం రావడానికి ఏనుగు తొండం లాగించి దాన్ని కలిసి దాని స్ట్రక్చర్ రూపం చేశారండి. నిజంగా ఇప్పుడు వచ్చిన కంప్యూటర్తో కూడా అంత అందంగా రాదేమో. ఆ అభిషేక జలం పడడానికి ఒక కుండలం కట్టారు ఇక్కడ. ఇక్కడ చూడండి, ఇవన్నీ కూడా సింహాల మీద ఒక రాజుల విగ్రహాలు, దాంట్లో అభిషేక జలం పడుతుంది. నిదానంగా చూడండి, అద్భుతంగా ఉంటుంది ఇక్కడ. ఈ సుబ్రహ్మణ్య స్వామి బయటికి రాగానే ఇట గుర్రాలు ఉంటాయండి, రథాన్ని గుర్రం లాగినట్టుగా. గుర్రం యొక్క ఆభరణాలు, దాని పళ్ళు, దాని యొక్క నోరు, ముక్కులు అలా రావడం, అసలు జీవకళ, సాక్షాత్తు ఒక గుర్రాన్ని అలా రాతి రూపంలో మార్చేశారా అన్నట్టుగా ఉంటుందండి. ప్రతి ఒక్క కళ కూడా, ప్రతి ఒక్క కల్చర్ కూడా, ఇక్కడ స్ట్రక్చర్ కూడా డిఫరెంట్ గా ఉంటుంది. ప్రశాంతంగా చూసుకుంటారని. ఇవన్నీ ఎల్ఈడి లైట్స్ అండి. టెంపుల్కి విపరీతంగా ఎల్ఈడి లైట్స్ పెట్టారు. మొత్తం లైటింగ్, నైట్ టైం లైటింగ్ కూడా బాగుంటుంది మీకు. పోతే మీకు అండర్ గ్రౌండ్ టన్నల్స్ కూడా ఉన్నాయి గుళ్ళో. 2 గుర్రాల మీద వెళ్ళిపోవచ్చు అన్నట్టు. ఈ టన్నల్స్ కొన్ని ఒక్కోసారి చూపిస్తారు, ఒక్కోసారి లాక్ అయి ఉంటుంటాయి. ఈ అండర్ గ్రౌండ్ టన్నల్స్ ఏదైనా యుద్ధం వచ్చినప్పుడు ఏదైనా తలదాచుకోవడానికి కానీ, రాణులు పారిపోవడానికి కానీ, ఈ టన్నల్స్ ఎక్కడి దాకా వెళ్తాయో కొంత చెప్తున్నారు, కొంత నాకు అవగాహన లేదు. చాలా సెక్యూరిటీలు అండర్ గ్రౌండ్ టన్నల్స్ కూడా ఈ టెంపుల్స్ ఉన్నాయన్నమాట. ఇది మెయిన్ వ్యూ, టెంపుల్ వ్యూ అండి. టెంపుల్ ఆల్రెడీ చెప్పాను. ఇది ప్రధాన మూల విరాట్ యొక్క విగ్రహం ఇది. ఇంతటితో తంజావూరు టెంపుల్ గురించి కొంత చీమకంట్లో నలుసంతా నాకు తెలిసి చెప్పగలిగాను. దయచేసి అందరూ, మీరు రిలీజియస్ పరంగా వెళ్తారా, లేదా కమ్యూనిస్ట్ అని వెళ్తారా, నాస్తికుడిని వెళ్తారా, ఈ గుడిని మాత్రం దర్శనం చేసుకోండి. మీరు ఏ దృక్పథంతో ఆ దృక్పథం అక్కడ కనపడుతుంది. యద్భావం తద్భవతి. మీరు ఎలా వెళ్తే అంత మంచి ఒక్క ఆర్కిటెక్చర్ ఉన్నటువంటి టెంపుల్ ఇది. ఈ టెంపుల్ దర్శనం మాత్రం అందరూ చేసుకోవాల్సిన నా విజ్ఞప్తి. సో ఈరోజు రెగ్యులర్ గా చెప్పుకునే టాపిక్ లో కొంత మోటివేషన్ కూడా మధ్యలో చెప్పుకోవాలనుకుంటున్నాను కాబట్టి నా జీవితంలో జరిగిందే సరదాగా చెప్తున్నాను. మా పిల్లలు ఇద్దరు శ్రీ చైతన్య విజయవాడలో చదువుతున్నప్పుడు నేను మా మిసెస్ కార్లో పిల్లల కోసం వెళ్ళి వస్తుంటేవాడు ఆదివారం. ఒకసారి శ్రీ చైతన్య నుంచి వస్తుంటే ఒక మేడం కొంచెం బాధపడుతూ రోడ్డు అమ్మని నడుచుకుంటూ వస్తున్నారు. నాకు కొంచెం బాధ అనిపించి, ఆపి ఏమ్మా ఎక్కడికి వెళ్ళాలంటే బస్ స్టాండ్ అని. సరే ఎక్కండి, నేను అటు వెళ్తున్నాను, డ్రాప్ చేస్తాను. సరే కారులో కూర్చున్నాక మనం గమనుండగా నేను మా మిసెస్ కూర్చున్నాం, ఆమె కూడా కూర్చున్నారు. ఏమ్మా ఏంటిది బాధపడుతున్నారంటే చెప్పలా ఫస్ట్. తర్వాత అడిగితే, నేను హైదరాబాద్లో లెక్చరర్ అండి, నాకు ఒక్కటే కూతురు. నా కూతురుని తీసుకొచ్చి శ్రీ చైతన్య విజయవాడ క్యాంపస్ చేశాను. తనని వదిలేయాలంటే బాధేస్తుంది, తను నన్ను చూసి ఏడుస్తుంది, ఆ బాధలో ఉన్నాను. అదేందమ్మా మరి హైదరాబాద్లో ఉంది కదా శ్రీ చైతన్య, అక్కడ జాయిన్ చేసుకోవచ్చు కదా అంటే, ఏదో తన కష్టాలు చెప్పుకుంటూ మాట మధ్యలో మా అత్తగారు నాకు విడాకులు ఇప్పించి మా ఆయనకి 2వ పెళ్లి చేయాలనుకుందండి అని ఆమెను కొంచెం ద్వేషిస్తూ మాట్లాడడం జరిగింది. సరే ఆమెని కొంచెం మనం కన్సోల్ చేయాలి కదా, బాధ నుంచి బయటికి తీసుకురాని. అదేముందమ్మా ఏదో కోపంగానే ఉంటారు, సరే ఇప్పుడు మీ అత్తగారు ఎక్కడ ఉన్నారు, మీతో పాటు ఉన్నారా అని. లేదంటే ఆయన చనిపోయిందండి ఆమె అన్నాక నాకు కొంచెం ఆశ్చర్యం వేసింది. అమ్మా ఏమనుకోబాకు, దారిలో పూలదండ ఒకటి కొనిస్తాను, గార్లెండ్,
ఆ దండ తీసుకెళ్ళి హైదరాబాద్ వెళ్ళి మీ అత్తగారి ఫోటోకి వేయమ్మా. అదేందండి అని. లేదండి అమ్మా, నేను ఎన్నో సెమినార్స్ చెప్తుంటాను, పెయిడ్ లెక్చర్స్ ఫ్రీగా చెప్పను, నీది తినాలి నాది తినాలి కాదు. ఎంత మోటివేషన్ చేసినా కూడా ఎవరు ఎక్కించుకోవట్లేదు. మీటింగ్ జరిగినంతసేపు బా మధుబాబు ఏం చెప్పాడ్రా అంటున్నారు, మీటింగ్ అయినాక బయటకు వచ్చి ఏం చెప్పాడ్రా అనే స్టైల్కి వస్తున్నారు. అలాంటిది మీ అత్తగారు చనిపోయి కూడా నిన్ను మోటివేట్ చేస్తుంది, నిన్ను బాధ పెడుతుంది, భయపెడుతుంది అంటే షీఈ్ ఎ గ్రేట్ మోటివేటర్. ఆమెకైనా గొప్ప మోటివేటర్ ఎవరు లేరమ్మా, చాలా గొప్ప వ్యక్తి అని చెప్పి నమస్కరించి దండేస్తున్నాను. ఇక్కడ ఊరికనే సరదాగా మన పాత సినిమా సూర్యకాంతం గారి ఫోటో పెట్టాను, ఆమె ఫోటో కాదు ఇది. సో ఆమె చనిపోయినా గుర్తుపెట్టుకున్నామంటే ఎంత గొప్ప మోటివేటర్ అమ్మా. చనిపోయినా కూడా సాధిస్తుందంటే షీఈ్ గ్రేట్. నువ్వు లెక్చరర్ అయ్యండి, చదువుకున్న వ్యక్తి అయినసరికి ఆమె ఒక్క నిమిషం ఫీల్ అయ్యింది. సో నా ఒపీనియన్ ఏంటంటే నెగటివ్ కామెంట్స్ని ఫార్వర్డ్ చేయవద్దు. వాళ్ళు అంటారు కోపంలోనో బాధలోనో ఎవడని మర్చిపోతారు, వాళ్ళు మర్చిపోతారు. మనం ఎందుకు క్యారీ ఆన్ చేయాలి? ఒకసారి జోక్ వేస్తే నవ్వుతారు, అదే జోక్ మళ్ళీ వేస్తే నవ్వరు కదా, నవ్వు రాదు. అలాంటప్పుడు ఆ బాధని అన్న మాటని మరీ జీవితాంతం ఎందుకు క్యారీ ఆన్ చేస్తారు? మీరు క్యారీ ఆన్ చేశారంటే వాళ్ళకి మీరు బానిసైనట్టే. మీకు ఎవరైతే ఒక కామెంట్ చేసి మీ మనసు గాయపరిచారో దాన్ని మీరు పోషించారంటే షీఈ్ ఎ మోటివేటర్, నెగటివ్ మోటివేటర్, సక్సెస్ఫుల్. ఆ వ్యక్తికి మీ బానిసైనట్టు. ఎందుకు బానిస బతుకులు బతుకుతారు? యువర్ ది రాజా. మీ జీవితాన్ని మీరే గొప్ప. ఎవరు అన్నారని టైం వేస్ట్ చేసుకోవద్దు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ వీడియో చూస్తున్న అందరూ రిక్వెస్ట్ చేస్తున్నారు, మీరు ఒక డాక్టర్ అనుకోండి, ఓ పేషెంట్ని 2 నిమిషాలు చూడడానికి 500 రూపాయలు ఛార్జ్ చేస్తారు, 500 1000 ఛార్జ్ చేస్తారు మీ స్కిల్ బట్టి. అలాంటిది ఎవరో ఏదన్న మాటని మీరు క్యారీ ఆన్ చేస్తున్నారంటే మీ జీవితంలో ఎంత కోల్పోతున్నారు, మీ ఆనందాన్ని ఎంత కోల్పోతున్నారు, ఏం సాధిస్తాం దానివల్ల? వాళ్ళు తెలుసో తెలవక అన్నారు, దాని గురించి మనం మోసుకుంటూ వాళ్ళు అన్నారు మా అత్తగారు అన్నారు వీళ్ళు అన్నారు అని పోసుకుంటా ఉంటే ఏం సాధిస్తాం? మానసిక ఆనందాన్ని కోల్పోతాం, ఆరోగ్యం దెబ్బతింటుంది. మీరు ఆలోచించండి. మీరు ఒక్కసారి సెల్ఫీకి కానీ పెళ్లిలో ఫోటోలు కానీ నవ్వుతా ఫోటో ఇస్తారు, ఫేస్ ఇస్తారు. నవ్వుతా ఉన్న ఫోటోని ఇంట్లో పెట్టుకుంటాం. ఒక్కసారి మీరు బాధతో ఉన్న ఫోటో తీసి ఇంట్లో పెట్టుకొని చూడండి ఎలా ఉంటుందో మీ ఫేస్. ప్లీజ్ దయచేసి మీరు ఎవరికో పెయిడ్ ఆర్టిస్ట్ లాగా ప్రచారాలు చేసి పెట్టద్దు, వ్యతిరేక భావాలు స్ప్రెడ్ చేయొద్దు. ఎప్పుడూ సంతోషంగా ఉండడానికి ప్రారంభించండి. మిమ్మల్ని మంచి కోరిన వాళ్ళని దగ్గర తీసుకోండి, చెడు కోరిన వాళ్ళని అంత దూరంలో ఉంచి మనసుకు ఎక్కించుకోబాకండి. మంచి చెడు ప్రతి మనిషి మంచి చెడు ఉంటాయి. పూర్తి మంచి వ్యక్తి పూర్తి చెడ్డ వ్యక్తి ప్రపంచంలో ఉండడం నాకు తెలిసి, నా అనుభవం చెప్తున్నాను. దయచేసి నెగటివ్ని క్యారీ ఆన్ చేయొద్దు. బీ పాజిటివ్, ప్రశాంతంగా ఉండండి, సంతోషంగా ఉండండి. నా ఉద్దేశంలో ఎల్ఐసిలో పనిచేశాను కాబట్టి మనిషి బతికేది 2 రోజులు, ఇవాళ నిన్న అయిపోయింది పాస్ట్ టెన్స్, ఇంకా దానికి టైం వేస్ట్. ఈ రోజు హ్యాపీగా ఉన్నాం, రేపు ఉందో లేదో తెలియదు. రేపు ఉండాలనే ఆశతో ఈ రోజు సంతోషంగా బతకడానికి ప్రయత్నం చేయండి మై డియర్ ఫ్రెండ్స్. ఆల్ ద బెస్ట్. నా పేరు మళ్ళీ చెప్తున్నాను, అంజూరు మధుబాబు. నా యూట్యూబ్ ఛానల్ ఇది. యూట్యూబ్ ఛానల్లో నేను ట్రావెల్ వీడియోలు, స్కాలర్షిప్లు, లైఫ్ ఇన్సూరెన్స్ సంబంధించి చేస్తున్నాను. తర్వాత నేను గెస్ట్ లెక్చర్స్ స్కాలర్షిప్ మీద, ఇన్సూరెన్స్ మీద, ఆర్గాన్ డొనేషన్ మీద, కార్పొరేట్ సోషల్ రెస్పాన్స్ మీద మోటివేషన్ క్లాసెస్ కూడా కండక్ట్ చేస్తున్నాను. నేను మోహన్ ఫౌండేషన్ మల్టీ ఆర్గాన్ హార్వెస్టింగ్ ఎయిడ్ నెట్వర్క్, మన తదనంతరం శరీర భాగాల డొనేషన్ ఇవ్వడం, రెడ్ క్రాస్లో లైఫ్ మెంబర్ని. నా ఫేస్బుక్ ఉంది. సో మీకు ఎవరికన్నా తీరిగ్గా ఫ్రీగా మనసుకు కొంచెం ఇబ్బందిగా కూడా నా వీడియోస్ కొంచెం చూస్తే మీకు ప్రశాంతత వస్తుంది నా ఉద్దేశం. ఆల్ ద బెస్ట్. హ్యావ్ ఏ చీర్ఫుల్ డే మై ఫ్రెండ్స్. హ్యావ్ ఏ గ్రేట్ ఫ్యూచర్. కీప్ ఇట్ అప్.